అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవుడు కాబట్టి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత, అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. అరుణాచల యాత్ర. చాలామందికి అరుణాచలం ఎలా వెళ్ళాలి, అరుణాచలంలో ఎక్కడ ఉండాలని తెలియదు. నేను ఈ వీడియోని ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అని డీటెయిల్గా చెప్పాను. అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి అంటే, ముందుగా అరుణాచలంకి డైలీ ట్రైన్స్ అవైలబుల్గా లేవు. కేవలం వీక్లీ ట్రైన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. హైదరాబాద్ లేదా విజయవాడ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ముందుగా ఘాట్పాడ్ జంక్షన్ వరకు చేరుకోవాలి. అక్కడ నుంచి వేలూరుకి బస్సెస్ లేదా ఆటోస్ ఉంటాయి. వేలూరు నుంచి తిరువణమలైకి బస్సెస్ ఉంటాయి. తమిళనాడులో అరుణాచలంని తిరువణమలై అంటారు. కాబట్టి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. వేలూరు నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి అరుణాచలంకి. అండ్ మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా బస్సెస్లోనే రావాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీకు డైరెక్ట్ బస్ దొరకకపోతే హైదరాబాద్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు బెంగళూరుకి వచ్చి, బెంగళూరు నుంచి తిరువణమలైకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అండ్ సేమ్ విజయవాడ సైడ్ నుంచి వచ్చే వారికి డైరెక్ట్ బస్సెస్ దొరకకపోతే తిరుపతి వచ్చి అక్కడ నుంచి తిరువణమలైకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అరుణాచలంకి వచ్చినాక బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుంచి రాజగోపురానికి ఎనీ టైం ఆటోస్ ఉంటాయి. రాజగోపురం దగ్గరికి వచ్చి రాజగోపురం ఎదురున్న రూట్లు లేదా గుడి చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ హోటల్స్, రూమ్స్, సత్రాలు చాలా ఉంటాయి. మీకు ఎందులో వీలైతే అందులో స్టే చేయొచ్చు. అంతేనండి. ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి అని అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. ఇక ఈ అరుణాచల క్షేత్రం గురించి తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో తిరువణమలైలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రం. ఇది పంచభూత స్థలాలలో అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందింది. దీనిని 9వ శతాబ్దంలో చోళులు, తదుపరి కాలంలో విజయనగర రాజులు నిర్మించారు. ముఖ్య నిర్మాణం అంటే తూర్పు వైపు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. ఈ క్షేత్రం కార్తీక దీపోత్సవానికి విశేషంగా ప్రసిద్ధి చెందింది. అరుణాచల కొండను స్వయంగా శివుని రూపంగా భావిస్తారు. ఇక్కడ చేసే గిరి ప్రదక్షిణ సుమారు 14 కిలోమీటర్లు. గిరి ప్రదక్షిణ మార్గంలో అష్టలింగాలు దర్శనమిస్తాయి. ఇవి 8 దిక్కులకు ప్రతీకాలుగా ఉండి భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి మరియు మోక్ష ప్రాప్తిని ప్రసాదిస్తాయని నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి. ఎప్పుడైనా చేయొచ్చు. చాలా మంది రాత్రి సమయంలో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తారు. అది కూడా రాజగోపురంకి ఎడమ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారు. చెప్పు ఆగకుండా నడుస్తాను. మనోడు ఆగకుండా నడుస్తానంట. అలసట లేకుండా అలసిపోకుండా చూద్దాం. లాస్ట్ వరకు డైలాగ్ గుర్తుపెట్టు. ఎక్కడ బ్రేక్ కూడా లేదంట. చూద్దాం. ఈ 8 లింగాలు 8 దిక్కుల దిక్పాలకులకు అంకితం చేయబడ్డాయి. అందులో ప్రదక్షిణ మార్గం ఇచ్చే మొదటి లింగం ఇంద్రలింగం. ఇది తూర్పు దిక్కున ఉంటుంది. దీనిని దర్శిస్తే ఐశ్వర్యం, కీర్తి లభిస్తాయని నమ్మకం. అలా కొద్దిగా ముందుకు వెళ్తే 2 మార్గాలు వస్తాయి. అందులో కుడివైపున ఉండే మార్గానికి కొద్ది దూరంలోనే 2వ లింగం వస్తుంది. అదే అగ్నిలింగం. ఈ లింగం ఆగ్నేయ దిక్కున ఉంటుంది మరియు అగ్నికోనేరుకు సమీపంలో ఉంటుంది. ప్రదక్షిణ మార్గంలో అన్ని లింగాలు ఎడమ వైపున వస్తాయి. ఈ అగ్నిలింగం ఒక్కటే కుడివైపున వస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం ఈ లింగాన్ని దర్శిస్తారు. తర్వాత వచ్చే 3వ లింగం యమలింగం. ఇది దక్షిణ దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించిన ఈ లింగం ఆయుష్ను పెంచుతుందని, ముఖ్యంగా ఎముకల సంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. అక్కడక్కడ కొన్ని వేరే టెంపుల్స్ కూడా వస్తాయి. ఈ టెంపుల్స్ అష్టలింగాల్లోకి రాదు. తర్వాత వచ్చే లింగం నైరుతి లింగం. ఇది నైరుతి దిక్కున ఉంటుంది. ఈ ఆలయం రోడ్డుకు కొంచెం లోపల ఉంటుంది. ఇక్కడ కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారని చరిత్ర చెబుతుంది. మానసిక ప్రశాంతతకు ఇది ప్రసిద్ధి. వర్ణలింగం. ఇది పడమట దిక్కున ఉంటుంది. వర్ణదేవునికి అంకితం చేయబడిన ఈ లింగం వర్షాలు కురవడానికి, నీటి కొరత తీరడానికి చిహ్నంగా భావిస్తారు. తర్వాత వచ్చే లింగం వాయులింగం. ఈ లింగం వాయువ్యం దిక్కున ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం మరియు ప్రాణశక్తి కోసం ఈ
లింగాన్ని దర్శిస్తారు. తర్వాత వచ్చే లింగం కుబేర లింగం. ఇది ఉత్తర దిక్కున ఉంటుంది. సంపదకు అధిపతి అయిన కుబేరుని పేరు మీద ఉన్న ఈ లింగాన్ని దర్శిస్తే ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు. కుబేర లింగంని దర్శించుకున్నాక తర్వాత మోక్ష మార్గం అనేది ఒకటి వస్తుంది. అక్కడ చాలా మంది మోక్షం కోసం ఒక సన్నటి దారిలో అందులో వస్తారు. వచ్చిన వారికి మోక్షం కలుగుతుందనేసి ఇక్కడ ప్రజల నమ్మకం. తర్వాత వచ్చే లింగం గిరి ప్రదక్షిణ మార్గంలో చివరిది ఈశాన్య లింగం. ఈ లింగం ఈశాన్య దిక్కున ఉంటుంది. మోక్షం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఈ లింగాన్ని పూజిస్తారు. ఇక్కడితో ఈ గిరి ప్రదక్షిణ మొత్తం చేసేటప్పుడు వచ్చే అష్టలింగాలు పూర్తవుతాయి. ఈ లింగాలన్నీ దర్శించుకున్నాక తర్వాత అరుణాచలేశ్వర స్వామిని దర్శిస్తారు. అండ్ ఇంకోటి, మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం అనేది ఒకటి వస్తుంది. రాత్రి సమయంలో చేసినప్పుడు ఆ ఆశ్రమంని క్లోజ్ చేసి ఉంటారు. అంతే అండి. ఈ అరుణాచలం టెంపుల్ గురించి మరియు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమేమి లింగాలు వస్తాయనేసి అన్ని కరెక్ట్ గా చెప్పాను అనుకుంటున్నాను. ఈ శివరాత్రికి మీలో ఎవరైనా సరే అరుణాచలం వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి లేదా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.